ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి ఆ యొక్క వీడియో కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా తొలి వెలుగు చేతిలో ఉంది. అసలు ఏం చేయబోతా ఉన్నారు, మోదీ ముఖ్యమంత్రులకు ఎలాంటి సిఫార్సులు చేయబోతా ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించబోతా ఉన్నారు, అవన్నీ కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత రాత్రి 8 గంటల సమయంలో ఉండబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తూ ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి నెలకొంది. ఆ అనిశ్చితి నేపథ్యంలో ఏం చేయాలో తెలియక చాలా దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇక భారత్కు సంబంధించి మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్యాస్కు సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భం. మరొక వైపు పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి బారులు తిరిగారో, ఎలాంటి కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి మరి ఎలా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఇదంతా కూడా కేవలం ప్యానిక్, కేవలం భయాందోళనలకు సంబంధించినటువంటి సమస్యగానే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ముడి చమురుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. దేశవ్యాప్తంగా కూడా ముడి చమురు నిల్వలు కావలసినంత ఉన్నాయి. ఇంకా 6 నెలల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి మాటను చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక గ్యాస్కు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఇబ్బంది నెలకొన్నటువంటి సందర్భంలో ఇరాన్కు సంబంధించి ఒక శుభవార్త అయితే వచ్చింది. ఇరాన్ భారత్కు సంబంధించినటువంటి ఒక 22 నౌకలకు అనుమతించింది. ఏదైతే ఆ యొక్క జలసంధి ఉందో అక్కడి నుంచి నౌకలు భారత్ వైపుగా గుజరాత్ వైపు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ 22 నౌకలు వస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క గ్యాస్ కొరతకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాబ్లం కూడా పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించేటువంటి యొక్క కాన్ఫరెన్స్ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం, ఈ రాష్ట్రాలలో మాత్రం ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రులు అయితే అటెండ్ కావడం లేదు. ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాలు మినహాయించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనబోతూ ఉన్నారు, కేవలం ఆ యొక్క ఎలక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలను మినహాయించి. గతంలో కూడా మనం చూసాం, కరోనా సమయంలో ఇలానే ముఖ్యమంత్రులతో మాట్లాడినటువంటి మోదీ పలు రకాలైనటువంటి కీలక సూచనలు చేశాడు. ముఖ్యంగా లాక్డౌన్ తీసుకునే ముందు చాలా సూచనలు చేసి లాక్డౌన్ నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరిగింది. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దానికి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు కేసీఆర్ మోదీ చెప్పినటువంటి మాటలను ప్రజలకు చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. మొత్తం మీద అప్పుడు కేసీఆర్ అప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా సమయంలో ఎలాంటి నిర్ణయాన్ని అయితే మోదీ విషయంలో ప్రకటించాడో అలాంటి నిర్ణయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రకటించబోతా ఉన్నాడు. మోదీ ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తామనేటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా ప్రజలకు చెప్పబోతా ఉన్నాడు. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే గ్యాస్ నిల్వలకు సంబంధించి, చమురు నిల్వలకు సంబంధించి పలు రకాలైనటువంటి ఆ యొక్క నిల్వల విషయంలో ఆయా శాఖల అధికారులతో ఇప్పటికే రివ్యూలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఆ రివ్యూలలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా సిఎన్జి కోసం ఆటోలు బారులు తీరినటువంటి వీడియోలు ఇప్పుడు మీరు తొలి వెలుగు స్క్రీన్ పైన చూడొచ్చు. అలాంటి సిచ్యువేషన్ దాదాపుగా 2.5 వారాల నుంచి వెళ్ళి దాదాపు 20 రోజుల నుంచి వెళ్ళి ఈ యొక్క సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఇంకా ఈ సిచ్యువేషన్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే సమాధానం లేదు. ఇంకా 2-3 నెలలైనా పట్టచ్చు అంటూ స్వయంగా ప్రధాని మోదీ రాజ్యసభ వేదికగా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎలా అయితే మోదీకి మద్దతు ఇస్తూ దేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని పోయే విధంగా ఎలా అయితే చేశారో, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే కోవలోకి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇక ఖచ్చితంగా ఆ విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భమే.
దాదాపు 3 వారాలుగా వస్తూ ఉంది ఈ ఇజ్రాయెల్, ఇరాన్ అలాగే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధం. ఈ యుద్ధ సమయంలో ఇప్పటికీ ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినటువంటి సందర్భాలు ఒక్కటి కూడా లేదు. మొదటి సమావేశం, మొదటి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఈరోజు చేయబోతా ఉన్నాడు. ఈ యొక్క విషయంలో సర్వత్రా ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కొన్ని గాసిప్స్ వస్తూ ఉన్నాయి. లాక్డౌన్ వేసేటువంటి అవకాశం ఉంది. మరొక గాసిప్ 3 రోజుల పాటు పని దినాలను తగ్గించేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. దాంతోపాటుగా వర్క్ ఫ్రమ్ హోమ్ను పెంచేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా కమర్షియల్ సిలిండర్కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని నిర్ణయాలు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి సుంకాన్ని 3% తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఇట్లా పలు రకాలైనటువంటి విషయాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంధన భద్రతకు సంబంధించి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఆలోచన చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనకు భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో చమురు నిక్షేపాలు దాదాపుగా లేవు. చమురు నిక్షేపాలు లేకపోవడం వల్ల గల్ఫ్ కంట్రీస్ పైన ఆధారపడి మనకు ఇటు డీజిల్ అయినా, అటు పెట్రోల్ అయినా, ఇటు సిఎన్జి అయినా, దాంతోపాటుగా నిత్యావసర సరుకుగా మారినటువంటి గ్యాస్, ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అయినా అన్నీ కూడా గల్ఫ్ దేశాలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఇక తప్పనిసరి పరిస్థితులలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఉన్నటువంటి నిల్వలను ఎలా వాడుకోవాలి, ఇక ఈవీ వెహికల్స్కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఇలా పలు రకాలైనటువంటి విషయంలో కూడా ప్రధాని మోదీ కీలకమైనటువంటి ప్రకటనలు ముఖ్యమంత్రులకు వివరించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో చాలా వరకు ముఖ్యమంత్రుల నుంచి కూడా రివ్యూస్ ఎట్లా ఉంది, ఏం కథ, ఎక్కడి నుంచి మనం డిస్టర్బ్ ఉన్నాము, ఏ రాష్ట్రంలో ఎంతెంత నిల్వలు ఉన్నాయి, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అవసరం ఉంది, వీటిని కూడా అడిగి తెలుసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రపంచంలో పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో కూడా పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ అయితే జరగబోతూ ఉంది. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రధాని మోదీ ఏం చెప్పారన్నటువంటి అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వివరిస్తూ, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎలా ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితులను, ఆ యొక్క యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన దగ్గర ఎలా మెసులుకోవాలి అన్నటువంటి విషయాన్ని అయితే చెప్పబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో చేసేటువంటి ఒక మీటింగు సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ మీటింగ్కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి ఒక ఆందోళన మాత్రం నెలకొంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ ఉండబోదు అంటూ మనము ఒక నిర్ణయాన్ని అయితే కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి ప్రకటించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఆ యొక్క నోటును మీకు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. లాక్డౌన్ పెట్టే పరిస్థితే లేదు. చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించనుందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఆ లాక్డౌన్ ప్రచారాలను కొట్టిపడేశారు. అవి పూర్తిగా అవాస్తవ ప్రచారాలని తెలిపారు. కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనే లేదన్నారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ తను మాట్లాడినటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా హర్దీప్ సింగ్ పూరి కేంద్ర మంత్రియే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ అనేటువంటి అంశం అయితే మనకు లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నిల్వల మీద ఎలాంటి ప్రకటన చేస్తాడు ఏంటి అనేది ఒక ప్రశ్నగానే మిగిలింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక పద్ధతి ప్రకారంగా, అంటే ఎట్లా ముందుకు పోవాలి, ఏంటి, ప్యానిక్ కాకుండా ఎలా ముందుకు పోవాలనేటువంటి విషయంలో మాత్రం ఒక కీలకమైనటువంటి సూచనలను అయితే రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నాడు. గతంలో కూడా కేసీఆర్ కరోనా సమయంలో ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల కోసం మాట్లాడారో అట్లానే ఈరోజు కూడా
రేవంత్ రెడ్డి ఈ యుద్ధ వాతావరణ సమయంలో మోదీ నుంచి వచ్చినటువంటి సూచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పలు రకాలైనటువంటి కీలక సూచనలు అయితే కొద్దిసేపట్లో చేయబోతా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.